క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు రోమీయుల పరిపాలన కింద ఉంది. ఇశ్రాయేలీలు యూదులు మొదటగా అష్షూరీయుల చేతిలోనికి, తర్వాత బబులోని చేతుల వారికి, ఆ తర్వాత పర్షియన్ చేతుల వారికి, ఆ తర్వాత రోమీయుల చేతిలోనికి వారి యొక్క స్వతంత్రాన్ని కోల్పోయి ఆ సామ్రాజ్యాల చేతుల కింద మరి దాస్యత్వం చేస్తూ, లేకపోతే సామ్రాజ్యాల కింద, సామంత దేశాల కింద ఉండిపోతున్నారు. చిన్న చిన్న రాజ్యాలకి ఉండిపోతున్నారు. వీరి మీద ఆధిపత్యం అంతా పెద్ద సామ్రాజ్యాలుగా ఉన్నవారు చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువుల వారి కాలంలోకి రోమా చక్రవర్తి, రోమా సామ్రాజ్యము యూదయ దేశాన్ని పరిపాలిస్తూ ఉంది. యూదయ దేశాన్ని పరిపాలిస్తూ ఉంది. ఈ యూదయ దేశాన్ని పరిపించేటువంటి ఈ రోమా సామ్రాజ్యము తన సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతం అంతటిని కొన్ని భాగాలుగా, కొన్ని డివిజన్లుగా ఏర్పాటు చేశారు. అలా డివిజన్లుగా ఏర్పాటు చేసి ఒక్కొక్క డివిజన్కి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క గవర్నర్ని ఏర్పాటు చేశారు. అలా గవర్నర్లుగా ఏర్పాటు చేస్తే యూదయకు, సమరయకు, మరొక ప్రాంతానికి కలిపి పొంతి పిలాతు అనేవాడు గవర్నర్గా ఉన్నాడు. ఎవరు? పొంతి పిలాతు అనేటువంటి గవర్నర్గా ఉన్నాడు. గలిలయ ప్రాంతానికి, మరొక ప్రాంతానికి హెరోద్ అనేవాడు గవర్నర్గా ఉన్నాడు. ఇది మీకు అర్థమవుతే రేపు గుడ్ ఫ్రైడే రోజున ఇచ్చేటువంటి వివరణకి మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. యూదయకు, సమరయకు ఎవరు? పిలాతు గవర్నర్గా ఉన్నాడు. గలిలయ ప్రాంతానికి హెరోదు గవర్నర్గా ఉన్నాడు. ఇప్పుడు రోమీయుల చేతి కింద ఉన్నటువంటి ఈ యెరూషలేములో యూదులు ఖచ్చితంగా సంవత్సరానికి 5 పండుగలు చేసుకోవాలి. వాళ్ళు ఎన్ని పండుగలు? 5 పండుగలు చేసుకోవాలి. ఈ 5 పండుగల్లో ఖచ్చితంగా యూదులందరూ కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గర కాదు చేసుకునే పండుగలు. ఎక్కడ చేసుకోవాలి పండుగలు? ఖచ్చితంగా యెరూషలేము దేవాలయంలోనికి రావాలి. యెరూషలేములో వాళ్ళు పండుగలు ఆచరించాలి. గనుక యెరూషలేములో ఆచరించాలి. గనుక ఇక్కడ రోమా సామ్రాజ్యంలో వీళ్ళ పండుగలు చేసుకోవడానికి చాలా నిబంధనలు పెట్టారు. ఎందుకంటే ఎందుకు వాళ్ళు పండుగలు చేసుకోకుండా ఆటంకాలు పెడుతున్నారంటే, ఒకవేళ ఒక ప్రాంతం వారి యొక్క సాంప్రదాయ ప్రకారంగా, వారి ఆలోచన ప్రకారంగా ఒక పండుగను చేసుకుంటే వాళ్ళందరూ ఒక త్రాటి మీదకి, ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకే చోటకు వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకే చోటుకు వచ్చిన తర్వాత ఏమైపోతారు? వీళ్ళలోనికి ఐక్యత వచ్చిందానికి ఖచ్చితంగా రివోల్ట్, లేకపోతే విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలు వచ్చేస్తాయి. స్వతంత్రం కోసం పోరాడేటువంటి ఆలోచనలు వచ్చేస్తాయి. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, కలవకుండా రోమా సామ్రాజ్యము చాలా ప్రయత్నాలు చేసింది. అలా చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో వాళ్ళ పండుగలను ఆచరించుకోవడానికి కూడా చాలా నియమ నిబంధనలు పెట్టారు. ప్రస్తుతం భారతదేశంలో కూడా జరుగుతున్నటువంటి దరిద్రమై కూడా అదేనండి కదండి. ఒక కుటుంబానికి చెందిన వాళ్ళందరినీ కలిసి ఉంటే ఖచ్చితంగా వీళ్ళు పోరాటం చేసి మనల్ని అదగొక్కేస్తారేమని మనకి ఏం చేస్తున్నారు? ఎడగొట్టేస్తున్నారు. మనకి బుద్ధి లేని ఎదవలకి అందరికి ఏంటంటే, ఈడేదో అస్త్రం ఉపయోగిస్తే ఆ అస్త్రానికి లోబడిపోయి ఈడ ఆ జెండా అట్టుకుని తిరుగుతున్నాడు. ఈ రోజుల్లో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత విషయాలు చెప్తాను. ఎప్పుడైతే రోమా సామ్రాజ్యం ఇలాంటి పరిస్థితుల్లో ఉందో రోమా సామ్రాజ్యము ఇక యూదుల యొక్క పండుగ ఆచరించుకోవాలంటూ ఒక కఠినమైనటువంటి నిబంధన పెట్టింది. ఏంటంటే, మీరు మీ పండుగలు ఆచరించుకోండి, కానీ మీ పండుగ జరిగే రోజుల్లో ఖచ్చితంగా గవర్నర్ పండుగ జరిగే ప్రాంతంలో ఉండాలి. మీ పండుగ చేసుకోండి, కానీ పండుగలు జరిగేటప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాంతానికి చెందిన గవర్నరు అక్కడ ఉండాలి. గవర్నర్ అక్కడ ఉండాలంటే అర్థం ఏంటి? గవర్నర్ ఉన్నాడంటే అర్థం ఏంటి? మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా అక్కడే ఉంటుంది, సైన్యం అంతా అక్కడే ఉంటుంది.
ఇక ఎవడు ఏ విధమైనటువంటి ఆలోచనలు చేయడానికి, ఆలోచన పుట్టడానికి కూడా కదండి భయం వేస్తుంది. విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలు రావడానికి కూడా భయం పడుతుంది. ఎందుకంటే చుట్టూ ఎవరున్నారు? సైన్యం ఉంటుంది, చుట్టూ గవర్నర్ మనుషులు ఉంటారు, అధికార యంత్రాంగం ఉంటుంది. ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకమైన ఆలోచనలు చేయరు. ఇది రాజ్యాంగం కాక రోమా సామ్రాజ్యం యొక్క నియమ నిబంధనలు. ఇప్పుడు జాగ్రత్తగా ఏమేనండి, ఇప్పుడు రోమాస్ ఆ యొక్క యూదులకు ఒక పండుగ వచ్చింది. ఏంటా పండుగ? పస్కా పండుగ వచ్చింది. ఇప్పుడు పస్కా పండుగ వచ్చింది కాబట్టి ఈ పండుగను చేసుకోవాలంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? గవర్నర్ని తీసి తెచ్చుకుని యెరూషలేములో పెట్టాలి. హలో, గవర్నర్ని తీసి తెచ్చుకుని యెరూషలేములో పెట్టుకోవాలి. ఇప్పుడు పస్కా పండుగ చేసేటప్పుడు పండుగ రోజున వెళ్ళి తీసి తెచ్చుకోవడానికి కుదరదు. ఎందుకంటే అందరూ పండగలో అడావుడుకుంటారు. కాబట్టి పండుగకు ఒక వారం రోజుల ముందు ఈ యూదులందరూ వెళ్ళి, అయ్యా మీరు మా యెరూషలేముకు రండి అని చెప్పి గవర్నర్ని తీసుకురావడానికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ గవర్నర్ తీసుకురావడానికి వెళ్ళారు కదా. ఈ గవర్నరు ఇప్పుడు యెరూషలేములోకి వస్తున్నాడు. ఎలాగొస్తున్నాడు గవర్నరు? మంది బలగంతోనూ, సైన్యంతోనూ, అధికారులతోనూ, కత్తులతోనూ, కఠారాలతోనూ, రథాలతోనూ, గొప్ప జనాంగంతోనూ, గొప్ప అధికార యంత్రాంగంతోనూ, అక్కడ పనిచేసేటువంటి ఆ యూదయ సమరయలో పనిచేసేటువంటి ప్రతి అధికారి కూడా గవర్నర్ వెనకాల నిలబడుతున్నారు. ఎలాగుంటుందంటారు ఇది? ఒక కలెక్టర్ గారు వెళ్ళినప్పుడు, ఒక సీఎం వెళ్ళినప్పుడు, ఒక ప్రధానమంత్రి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండదో కాన్వాయి అట్లా ఉండదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి విజయోత్సవముతోనూ ప్రజలతో ఆయన వస్తున్నాడు యెరూషలేములోనికి. మరో ప్రక్క నుంచి ఎవరు వస్తున్నారు? గవర్నర్ పొంతు పిలాతు వస్తున్నాడు. ఇప్పుడు పొంతు పిలాతు ఇద్దరు ఒకే దూరంలోంచి ఎలాగొస్తారండి? రారు. యెరూషలేము ప్రాకారానికి ఎన్ని గుమ్మాలు ఉన్నాయి చెప్పట్లేదు మీరు? ఎన్ని గుమ్మాలు? 12 గుమ్మాలే ఉన్నాయి. యెరూషలేము ప్రాకారానికి 12 గుమ్మాలు ఉన్నాయి కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేములోనికి ఏ గుమ్మలో నుంచి వస్తున్నాడు? ఈ తూర్పు గుమ్మానికి ఆపోజిట్లో పశ్చిమ గుమ్మం ఉంది. పొంతు పిలాతు కైసర్ నుంచి ఆ పశ్చిమ గుమ్మం గుండా యెరూషలేములోకి వస్తున్నాడు. ఒకే రోజు తూర్పు నుండి యేసుప్రభు వారు, పడమట నుండి పిలాతు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. తూర్పు నుండి, పడమర నుండి పిలాతు. ఒకేసారి ఇద్దరు కూడా యెరూషలేములోనికి వస్తున్నారు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. యేసు వారు ఎలాగొస్తున్నారు? గాడిద పిల్లనెక్కి వస్తున్నారు. ఈ గాడిద పిల్లనెక్కి వస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు అసలు గాడిదని ఎందుకు ఎన్నుకున్నారు? గాడిదని ఎందుకు ఎన్నుకున్నారు చాలాసార్లు చెప్పాను. ఈరోజు మరొక విషయాన్ని నేను మీకు చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వారంలో నేను గాడిద గురించి రీసెర్చ్ చేశానండి. అసలు యేసుప్రభు వారు గాడిదని ఎందుకు ఎన్నుకుంటాడా? గాడిద అంటే సమాజంలో ఎలాంటిదంటే చాలా అసహ్యంతో ఉన్నది కదా, విలువ లేనిది, తక్కువ గౌరవం ఉన్నది, తక్కువగా పట్టించుకునేది సమాజంలో కదా. కానీ గాడిదకి కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, చెప్తాను చూడండి. గాడిదట 150 కేజీలు బరువు వేసుకుని భుజాల మీద, నడుము మీద, దాని నడుము మీద 150 కేజీలు వేస్తే ఒక్క మంచి నీటి చుక్క కూడా తాకుండా ఆగకుండా 50 కిలోమీటర్లు ప్రయాణం చేద్దంట. ఎంత? రైట్. ఒకవేళ బరువు లేకపోతే, ఒకవేళ ఒక మనిషి కూర్చుంటే ఆగకుండా 100 కిలోమీటర్లు ప్రయాణం చేద్దట. ఎంత? 100 కిలోమీటర్లు. మామూలుగా ఒక ఎద్దు, కాడి ఎద్దులు బైబిల్ ప్రకారంగా దున్నితే, నాగలి కడితే ఎంత భూమి దున్నుతాయి? ఇప్పుడు మీరు ఒకవేళ దున్నిస్తే ఎంత దున్నుతుందో నాకు తెలియదు, కానీ బైబిల్ ప్రకారం అయితే ఒక కాడి ఎద్దులు రోజుకి 1/2 ఎకరం దున్నుతాయట బైబిల్ ప్రకారం. కానీ గాడిదకు నాగలి కడితే రోజుకి 1 ఎకరం భూమి దున్నుతాయట. దానికి మనకి ఉగాండా అనే దేశం ఒకటి ఉంది, మీకు తెలియలేదా? ఆఫ్రికా ఖండంలో ఉగాండా అనేటువంటి దేశం ఉంది. ఈ ఉగాండా దేశంలో వాళ్ళు వ్యవసాయాలు చేసే చోట, వాళ్ళు గొర్రెలు మేకలు మేపుకునే చోట కంచెలు ఇటు మానేశారు. కంచెలకి చాలా ఖర్చు అవుతుంది.
కంచెలు కరెంటు పెట్టడం మానేశారు. ఏమైనా పులులు అయ్యి వస్తాయేమని చెప్పేసి విషంతో కూడినటువంటి ఆహార పదార్థాలు ఇట్టేవారంట, అయ్యి మానేశారట. గన్నలు పెట్టుకునేవారట, అయ్యి మానేశారంట. ఉగండాలో ఉన్నటువంటి 80% మంది వ్యవసాయదారులందరూ కూడా గాడిదలు కొనుక్కు తెచ్చుకుంటున్నారట. గాడిదలు కొనుక్కు తెచ్చుకుంటున్నారట. కారణం ఏంటో తెలుసా? చెప్తాను చూడండి. గాడిదను మనం కరెక్ట్గా ట్రైన్ చేస్తే అది చూడడానికి చాలా అగ్రెసివ్గా, చాలా కోపంగా ఉంటుంది. కానీ జాగ్రత్తగా ట్రైన్ చేసుకుంటే అదంత వినమ్రత కలిగిన జంతువు మరొకటి లేదట. రైట్. ఇంకోటి, ఆ జంతువు అట, ఆ గాడిద ఎంత పని చేసినా చేసే పని సమయంలో అలసట అనేటువంటిది దగ్గరికి రానదట. అలసిపోకుండా పని చేస్తుంది. ఇంకో మంచి లక్షణం చెప్తాను. ఏదైనా ఒక ప్రమాదం వస్తుందని తెలిస్తే అన్నిటికంటే ముందుగా పసిగట్టగలిగిన జ్ఞానం గాడిదకుందట. ప్రమాదాన్ని పసిగట్టడమే కాదు, ఆ ప్రమాదం యొక్క తీవ్రతను కూడా గమనించగలిగినటువంటి జంతువు గాడిద. రైట్. ఇంకోటి కూడా చెప్తాను. ఏదైనా ఒక పని అప్పగిస్తే శ్రద్ధ పెట్టి చేయగలదట. 4వది, ఇక చివరిది, మిగతా జంతువుల్ని దేన్ని పెంచుకున్న మన వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి మిగతా ఏ ఏర్పాట్లు చేసినా పెట్టాల్సినటువంటి ఖర్చు కంటే సగానికి తక్కువ ఖర్చే దీని మెయింటెనెన్స్గా అవుతుందట. దీనికి ఉన్న లక్షణాలు ఎన్ని ఉన్నాయి? దేవునికి స్తోత్రం. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నా గాడిద సమాజంలో వెలివేయబడిన స్థితిలో ఉంది. గాడిద కట్టివేయబడినటువంటి స్థితిలో ఉంది. కానీ యేసేవారు దాన్ని విడిపించి దాని మీద కూర్చోగానే దాన్ని వాడుకుని, ఆయన వాహకంగా వాడుకుని యెరూషలేముకు వచ్చినప్పుడు దాని స్థితి మారిపోయింది. దేవునికి స్తోత్రం. లోకంలో వెలివేసినట్టు చూడొచ్చాం, కానీ యేసు రాగానే తన పరిస్థితి, తన యొక్క స్థితిగతులన్నీ మారిపోయాయి. అర్థమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా ఏమైనా విషయం చెప్తాను. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానమును యొక్క సువాసన కనపరచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఆయన యందు మేము ఎప్పుడు కూడా విజయోత్సవముతో ఊరేగుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగా? ఎల్లప్పుడూ, ఎప్పుడును. పౌలు గారు అంటున్నాడు, మేము ఎల్లప్పుడు కూడా విజయోత్సవముతో ఊరేగుచున్నాం. ఎందుకు విజయోత్సవంతో ఊరేగుతున్నాడు పౌలు? కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రభువును కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీలో ఎన్ని మంచి లక్షణాలు ఉండొచ్చు, లేకపోతే లోకం నిన్ను వెలివేసినట్టు చూడొచ్చు, కానీ నువ్వు యేసును కలిగి ఉన్నప్పుడు నీవు ఘనతకు అర్హుడవుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది ఏమంటారో తెలుసా? చాలామంది, పాస్టర్ గారికి అంత గౌరవం అవసరమా? మీ పాస్టర్ గారికి అంత విలువ అవసరమా? మీ పాస్టర్ గారు వచ్చిన వెంటనే లేచి నిలబడాలా? కదండి. ఎక్కడైనా ఫంక్షన్లు జరుగుతున్నాయి అనుకోండి, పాస్టర్ గారు వచ్చారనుకోండి, ఆ పాస్టర్ గారికి సంబంధించిన విశ్వాసాలు అందరూ ఏం చేస్తారు చెప్పండి? చెప్పట్లేదు. లేచి నిలబడతారా? ఈడెవడా మాకు సంబంధం లేదు అన్నట్టు చూస్తారా? వాళ్ళు కూడా ఉంటారు. పాస్టర్ గారు వచ్చి మాకు సంబంధం లేదు, వీడు ఎవడో మాకు తెలియదు, ఈయన ఎప్పుడో చూడలేదు, వీడు ఎక్కడో చూశాడు కొంతమంది, అసలు సంబంధం లేనట్టు కొంతమంది ఇలా ఉండిపోతారు కదా. ఉండిపోయే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. కానీ సేవకుని గౌరవించి, సేవకుడు రాగానే గౌరవించి లేచి నిలబడే విశ్వాసులు ఉన్నారు. సేవకుని సన్మానించేవారు ఉన్నారు, సేవకుని గౌరవించేవారు ఉన్నారు, సేవకుని పోషించేవారు ఉన్నారు, సేవకుని సహకరించేవారు ఉన్నారు. జాగ్రత్తగా విన్నప్పుడు అంటారు, మీ సేవకుకి అంత గౌరవం అవసరమా? ఒరిజినల్గా అంతటి గౌరవానికి మేము తగిన వాళ్ళం కాదు, అంతటి ప్రేమకు మేము తగిన వారము కాదు, ఆ యోగ్యత మాలో లేదు. కానీ మాలోనికి యేసయ్య వచ్చాడు గనుక మేము యేసువారి పనిని
చేస్తున్నాం కనుక వాక్యులు అంటాడు పౌలు గారు, సేవ చేయువారు, ప్రయాసపడి సేవ చేయువారు రెట్టింపు ఘనతకు పాత్రులు. నమ్మునోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది మాకు కాదండి, దేవుని పని చేసేవాడు ఎవడైనా సరే, వాడు సేవకుడైనా, విశ్వాసైనా, పరిచర్య చేసేవాడైనా, ధనవంతుడైనా, బీదవాడైనా, వాడు రెట్టింపు ఘనతకు అర్హుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు పని చేసావా, అర్హుడు అంతే. ఆ గాడిద కట్ట మెయింటెనెన్స్ కూడా చెప్పట్లేదు. ఈ రోజుల్లో గాడిదలు మెయింటెనెన్స్ ఎక్కువ, గాడిదలు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఘనత వచ్చినటువంటి గాడిద లక్షణం ఏంటో తెలుసా? అసలు వెరీ లో మెయింటెనెన్స్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. వాళ్ళు పని చేశారు కనుక ఘనత పొందారు, వారు పరిచర్య చేశారు కనుక ఘనత పొందారు. సేవకుడు అలసిపోకుండా పని చేస్తున్నాడు కనుక రెట్టింపు ఘనతకు చెప్పట్లేదా పాత్రుడా. దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. సంఘములో నువ్వు పని చేసావా, నీకు రెట్టింపు ఘనత ఇస్తాడు దేవుడా. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మనం ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి సంఘంలో ఆశీర్వాదం పొందుకుందుముగాక, ఘనత అనుభవింతుముగాక, దివ్యాశీర్వాదం పొందుకుందుముగాక, దేవుని మహిమను చూద్దుముగాక. తూర్పు నుండి ఎవరు వస్తున్నారు? పడమర నుండి ఎవరు వస్తున్నారు? పిలాతు వస్తున్నాడు. పిలాతు ఎవరు? యేసు ఎవరు? పిలాతు ఆ యూదయ ప్రాంతానికి తాత్కాలికమైన రాజు, తాత్కాలికమైనటువంటి నాయకుడు. కానీ యేసు క్రీస్తు ప్రభుల వారు శాశ్వతమైన రాజు. నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ పిలాతు ఇశ్రాయేలీయుల మీద, యెరూషలేము మీద అధికారం కలిగిన వాడు. కానీ క్రీస్తు యూదయ మీద ప్రేమ కలిగిన వాడు. నమ్ముతున్న వారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. హల్లెలూయా. ఈ పిలాతు యూదయ ప్రాంతపు ప్రజలను పాలించడానికి వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రజలను రక్షించడానికి వచ్చినాడు. దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిలాతు యూదయలోనికి వారిని అణిచివేయడానికి వస్తున్నాడు. యేసు యూదయలోనికి వారికి స్వతంత్రతను, స్వేచ్ఛనివ్వడానికి వస్తున్నాడు. నమ్ముతున్న వారు చెప్పాలి గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా చివరి ప్రశ్న, యెరూషలేము ప్రాకారం మందిరం లాంటి మందిరమే నీ యొక్క శరీరం, నీ శరీరమే నా ఆలయం అన్నాడు దేవుడు. ఇప్పుడు నీ శరీరంలోనికి, నీ జీవితంలోనికి పిలాతుకు స్థానం ఇస్తావా, యేసుకు స్థానం ఇస్తావా? నా ముందు సిలువ, నా వెనుకలో కషల్, నాదే దారి, నా చులో ప్రభు, నా చుట్టూ విరోధులు, నా వారెవరు? నా ముందు సిలువ, నా వెనుకలో కషల్, నాదే దారి, నా మనసులో ప్రభు, నా చుట్టూ విరోధులు, నా వారెవరు? నా యేసుని మించిన నాకిలలో గాని, నా యేసుని మించిన నాకిలలో గాని, నే యేసుని భరిస్తునని నేనే గాని తిరుగా ఎన్నో కాలం. హల్లెలూయా. రైట్. తూర్పు నుండి ఎవరు? పడమరు నుండి ఎవరు? పిలాతు. యేసు వారు వచ్చారు, పిలాతు వచ్చాడు. ఇశ్రాయేలు యూదులు పిలాతుకు పెద్దపీట వేశారు. హలో, పిలాతుకు పెద్దపీట వేశారు. ఎందుకంటే యేసు ప్రభు వారు వచ్చినటువంటి ఆ యెరూషలేముకు వచ్చినటువంటి వారం తిరగకుండానే యేసు ప్రభువును యూదులు ఏం చేశారు?
సిలువకు అప్పగించేశారు. ఈరోజు ఏ చెయ్యి అయితే పొగిడిందో, ఏ చెయ్యి అయితే జెండాలు ఊపిందో, ఏ నోరైతే పొగిడిందో, ఏ నోరైతే ప్రభువుని హోసన్నా హోసన్నా పాడిందో, ఏ నోరైతే ప్రభువుని గణపరిచిందో, అదే నోరు వారం రోజుల్లో అవ్వకుండానే వాడిని సిలువ వేయండి అన్నారు. ఒకవేళ సిలువ వేయండి అని అనకపోవచ్చేమో, కానీ యేసు వెంట నడిచిన వారిలో ఒక్కడు కూడా యేసు వెంట సిలువ దగ్గరికి రాలే. యెరూషలేము వారందరూ కూడా పిలాతుకు పెద్దపీట వేశారు. కాబట్టి ఏం జరిగిందో తెలుసా? క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా సామ్రాజ్యానికి ఒక పెద్ద నాయకుడు వచ్చాడు, ఒక మూర్ఖపు నాయకుడు వచ్చాడు. వాని పేరు నీరో. ఏం పేరు? నీరో. వీడు ఎంత మూర్ఖుడంటే రోమా పట్టణంలో ఒక పట్టణాన్ని కాల్చేసాడు. వీడే కాల్చేసి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారట, ఆ బొబ్బలు పెడుతున్నారట. వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఈ నీరో అనేవాడు తన టెర్రాస్ మీదకి వెళ్ళి ఆ రోజు అయిపోయిన తర్వాత పొద్దున్న లేచి ఒక కమిషన్ వేసాడట. ఏమనంటే ఆ అంటించేసిన ఎవడు, ఎందువల్ల అగ్ని ప్రమాదం జరిగింది అని ఒక కమిషన్ వేసి, ఆ కమిషన్ గీడే ఒక ఏంటది దాన్ని దిశానిర్దేశం చేసి ఆ కమిషన్ ఒక మాట చెప్పవరే, మీరు వెళ్ళి అన్నీ తెలుసుకుని క్రైస్తవుల వల్ల మాత్రమే ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పిరండి అన్నాడు. వీడే కమిషన్ వేసాడు, వీడే నిర్దేశం చేశాడు, వీడే రాసేసాడు. వాళ్ళు వచ్చి అయ్యగారు సమాధి మరి ఆ సామ్రాజ్యంలో అంతఃపురంలో కూర్చున్నప్పుడు వాళ్ళందరూ కమిషన్ వచ్చి, అయ్యా మేము అన్ని చర్చించాం, అన్ని చూసాం, అన్ని నెతిగాం. ఏం తెలిసిందంటే క్రైస్తవులు అనే వాళ్ళు ఉన్నారు మన సామ్రాజ్యంలో, వీళ్ళ వాళ్ళ అగ్ని ప్రమాదం జరిగింది అన్నాడు. వెంటనే ఒరే మన సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్నాడు, క్రైస్తవులు చెప్పాను అన్నాడు. భయంకరమైన ఓచకొత్త జరిగింది క్రైస్తవుల మీద ఆ రోజు. ఈ నీరో అనేవాడు క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని పడగొట్టేశాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు? యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టేశాడు. జాగ్రత్తగా వినండి. పిలాతును కోరుకున్నటువంటి ఇశ్రాయేలు యొక్క దేవాలయము పడగొట్టబడింది. యేసును కోరుకున్నటువంటి క్రీస్తు సంఘపు క్రీస్తు శిష్యుల యొక్క జీవితంలో కట్టబడ్డాయి, శక్తివంతులుగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రీస్తు కొరకు గొప్ప ఉన్నతమైనటువంటి సాక్షులుగా నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు సామ్రాజ్యం 2022 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. రోమా సామ్రాజ్యం ఎప్పుడూ పతనమైపోయింది. అర్థమవుతుందా మీకు? ఈరోజు పతనమైపోయేటువంటి పిలాతు కావాలా, చిరస్థాయిగా నిలిచేటువంటి క్రీస్తు కావాలా? మిమ్మల్ని పడగొట్టి నాశనం చేసేటువంటి పిలాతు కావాలా, లోక సామ్రాజ్యం కావాలా, మీ బ్రతుకులను కట్టేటువంటి క్రీస్తు కావాలా? ఈరోజు క్రీస్తు కావాలనుకున్న వారు మోకరించండి, ప్రార్థించండి. మన వెనుకల లోకం పిలాతు. ఎవరికి అవకాశం ఇస్తాం? ఎవరిని లోపలికి ఆహ్వానిస్తాం? నీ జీవితంలో ఎవరికి స్థానాన్ని ఇస్తాం? నీ జీవితాన్ని పాడు చేసేటువంటి లోకానిగా నీ జీవితాన్ని కట్టే క్రీస్తుగా. నువ్వు క్రీస్తుకు సమయం ఇస్తే, క్రీస్తుకు నీ జీవితంలో స్థలం ఇస్తే, నీ జీవితంలో క్రీస్తుకు చోటిస్తే ఆయన నీ జీవితాన్ని కడతాడు, నిన్ను స్థిరపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను కనికరిస్తాడు, నిన్ను నిత్య రాజ్యమునకు వారసుని చేస్తాడు. పిలాతుకు స్థలం ఇచ్చావా? లోకానికి స్థలం ఇచ్చావా? లోకం నీ జీవితాన్ని పాడు చేస్తుంది, నీ యొక్క గౌరవాన్ని పాడు చేస్తుంది, నీకు ఆనందాన్ని పాడు చేస్తుంది, నీ కుటుంబ విలువలు పాడు చేస్తుంది లోకం. ఈరోజు క్రీస్తు నీ జీవితాన్ని కట్టేవాడు, నీ బ్రతుకుని కట్టేవాడు. ఏది నీ ఎటువైపు నీ జీవితం, ఎటువైపు నీ ప్రయాణం, ఎటువైపు నీ యొక్క ఆలోచన? ఎవరికి ఇద్దామనుకుంటున్నావు నీ శరీరాన్ని? ఎవరికి ఇద్దామనుకుంటున్నావు నీ బ్రతుకుని? ఎవరికి అప్పగిద్దామనుకుంటున్నావు నీ యొక్క జీవితాన్ని? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు కొరక, నీ ప్రాణాన్ని తీసే లోకానిక, నిన్ను నిత్య జీవనానికి వారసుని చేసిన యేసుగా, నిన్ను నరకానికి పాత్ర చేశాడు లోకానిక. ఎటువైపు నీ ప్రయాణం, ఎటువైపు నీ జీవితం, ఎటువైపు నీ ఆలోచన?
విజయోత్సవంతో యేసు వారి లోపలికి వస్తా ఉన్నాడు. యేసయ్యకి ద్వారం తెరుస్తావా? సర్వకృపానిధి ప్రేమ కలిగిన తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రం. నాయన యువతని దినముదు విన్న వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి అయ్యా. నాయన విజయోత్సవంతో వచ్చిన మీరు నాయన యెరూషలేము పట్టణస్థులు నాయన లోకానికి చోటు ఇవ్వడం వల్ల వారు ఇష్టంగా ప్రేమించేటువంటి వారి దేవాలయం కూల్చివేయబడిందయ్యా. ప్రభా యువతని మేము నాయన లోకాన్ని ప్రేమించి మా జీవితంలోనికి నాయన లోకాన్ని ఆహ్వానిస్తున్నామేమో. నాయన లోకాన్ని ప్రేమించి లోకానికి లోబడితే మా జీవితాలు నాయన మా యొక్క శరీరాలు మా బ్రతుకులు కొల్లగొట్టబడుతున్నాయ్యా. కానీ ప్రభా నీకు స్థలం ఇస్తే నీకు లోబడితే ప్రభా మా బ్రతుకులు కట్టేవాడమని సమాజంలో మా గౌరవాన్ని పెంచేవాడమని మమ్మల్ని స్థిరపరిచేవాడు వాక్యం సెలవిస్తాం. ఈరోజు మీకే మేము స్థానం ఇస్తూ నీకు లోబడుతూ నాయన యువతండి మీరు మాకు ఇచ్చే ఘనతకు లోబడుటకు నీ ఘనత పొందుకున్నకు సహాయం మీరే మహిమ పొందమని ప్రభా. ఇక్కడ ఎంతమంది అయితే నీ వాక్యములకు లోబడి నాయన ఎంతమంది వారి జీవితాన్ని అప్పగిస్తున్నారో, ఎంతమంది వారి జీవితంలో నిన్ను ఆహ్వానిస్తున్నారో వారందరికీ రెట్టింపు ఘనతను అనుగ్రహించి వారి సమాజంలో వారి జీవితంలో ఉన్నతమైన స్థితికి నడిపించి అనేక మందికి మాదిరికరంగా నీ చేతిలోని భూషణి కిరీటిగా మార్చండి. మీరే మహిమ పొందమని యేసు నామమున స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.